హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే వీడియోలో మనం పాయలాకు కూర ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది వచ్చేసి పాయలాకు అంటారు. మనకి మెట్ట పొలాల్లో బాగా దొరుకుతుందంట. సో వీటిలోనే టైప్స్ ఉంటాయండి. గంజేరాకు ఉంటుంది, ఇంకా బొడ్డు పాయలాకు ఉంటుంది. ఈ విధంగా టైప్స్ అయితే ఉంటాయి. కానీ మనం కరెక్ట్ ఆకునైతే చూసి తెచ్చుకోవాలి. చూసారు కదా, కాడ ఈ విధంగా కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది. ఇంకా వీటి యొక్క ఆవులు హాఫ్ లవ్ సింబల్ షేప్లో అయితే ఉంటాయి. సో గ్రీన్ కలర్గా ఉంటాయి. ఈ విధంగా అయితే ఉంటాయి. ఆకు ఇంకా మందంగా అయితే ఉంటుంది. ఈ ఆకు ఉపయోగాలు తెలుసుకొని దీని ద్వారా మనం కర్రీ చేసుకొని తినేటైతే దాని యొక్క బెనిఫిట్స్ తెలుసుకొని తినడం వల్ల మనకి బాగా వంట పడుతుంది. సో ఏంటి అంటే కీళ్ళ వాపులకి బాగా పనిచేస్తుంది. ఇంకా వచ్చేసి వృద్ధాప్యంలో ఎవరైనా ఉంటే వాళ్ళకి కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇంకా చిన్నపిల్లల్లో అరుగుదల శక్తిని, జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. సో కంటి చూపును మెరుగుపరుస్తుంది, ఇంకా జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఒంట్లో ఉండే వాతాన్ని కూడా తగ్గిస్తుంది. అంటే ఫ్రీ మోషన్ అయితే అవుతుంది. సో మీకు అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా తెచ్చుకొని ఈ విధంగా పప్పు చేసుకొని తిన్నట్టయితే చాలా బాగా ఉంటుంది. దీంతో పప్పు మాత్రమే తయారు చేయగలమండి. వేరే కర్రీస్, ఫ్రైస్ చేసుకోవడానికి వీలవ్వదు. ఎందుకంటే మనకి కొంచెం బంకగా ఉంటుంది కాబట్టి తినలేము. సో ఈ విధంగా నేనైతే నాకు ఒక పావు కేజీ ఆకుకూరకి నేను 2 గిద్దల పప్పు గింజలను అయితే తీసుకున్నాను. నాటు పప్పు గింజలను తీసుకున్నానండి. బయట హైబ్రిడ్ దొరికేవి కాకుండా ఇవి చేలో పండిన పప్పు గింజలు. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక వంపు కడిగేసి రెండో వంపుకి ఈ విధంగా మినరల్ వాటర్ని మాత్రమే పోయండి. పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది. ఈ విధంగా ఒక అరగంట పాటు నానబెట్టుకున్న పప్పుని ఇక మనకి గ్యాస్ కట్టు ఉంటుంది కదా, కుక్కర్ని కట్టేది. సో దాన్ని, ఆ రబ్బర్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు వాటర్లో నానబెట్టడం వల్ల మనకి ఫ్లెక్సిబుల్ అయ్యి గ్యాస్ అనేది బయటికి పోకుండా చాలా ఈజీగా అనేది గ్యాస్ బయటకు వచ్చేస్తుంది. సో దీనికోసం అయితే నేను 4 టమాటాలు, ఇంకా 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి. ఇంకా ఆకునంతా కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. సో మన ఛానల్లో వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా పోస్ట్ చేశానండి. తప్పకుండా అయితే చూడండి. ఇంకా నల్లేరు పచ్చడిని ఈ టైంలో నల్లేరు పచ్చడి కనుక చేసుకొని తింటే ఒంట్లో యొక్క కొవ్వునైతే కరిగిస్తుంది. తప్పకుండా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చెక్ చేయండి. పాయల కూర ఆరోగ్యానికి మంచిది. అంటే దేనికోసం మంచిది అది? అన్నిటికీ కాళ్ళ నొప్పులకు కానీ, ఆరోగ్యానికి, బ్లడ్ పట్టడానికి కానీ. బ్లడ్ కూడా పట్టిద్ది. వాతానికి కూడా బాగా పనిచేసిద్ది అంట. వెనకటి రోజుల్లో దీన్ని ఎక్కువగా వాడతారా అమ్మమ్మ? ఎక్కువ వాడతాం. టమాటాలు, సరిపడా టమాటాలు, సరే, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, రెండు నల్లగొట్టేసిన వెల్లిపాయలు, తర్వాత టమాటాలు వేసాం కాబట్టి కొంచెం లైట్గా చింతపండు. టమాటాలో పులుపు ఉంటుంది కాబట్టి. పసుపు, కొంచెం లైట్గా కలర్ కోసం కొంచెం కారం. పచ్చిమిరకాయలు కారం ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా కలర్ కోసం. దీంతో పప్పేనా ఇంకా ఏమైనా వంటకాలు చేసుకోవచ్చా? పప్పే, ఏ వంటకి పనికిరాదు. మెట్ట పొలాల్లోనే దొరికిద్దా, బురదలోనైనా దొరికిద్దా? మెట్ట పొలాలలోనే దొరుకుతుంది. పత్తిలో, చెట్లలో. వీటిలో రకాలు ఉంటాయా? రకాలు ఏముండవు. అంటే పాయల కూరలో 2-3 రకాలు ఉంటాయి కదా, అలాగేమి ఉండవా? అది నేలపాయలు అంటారు. చెట్టు అంటే ఎలా కనిపెట్టాలి దీన్ని? దీనికి కొంచెం పచ్చడి పూత పోసింది. పచ్చపూత కాయ కాసిన తర్వాత, కాయ కాసినప్పుడు పనికి రాదు, లేతగా ఉన్నప్పుడు పనికి వచ్చింది. సరే, ఇంకేం చేయాలి దీన్ని? దీనికి పప్పు వండి, కుక్కర్ పెట్టి పప్పు వండి తర్వాత తాలింపు పెట్టుకోవడం. సరే, అయితే ఎమ్మటే ఉడికిపోయిద్దా? ఎన్ని విజిల్స్ రానియాలి? 6 విజిల్స్ రానియాలి.
పొయ్యి మీద కుక్కర్ పెట్టేసి ఈ విధంగా 5 or 6 విజిల్స్ వచ్చిన తర్వాత బాగా అయితే ఉడికించుకున్న తర్వాత గ్యాస్ మొత్తం తీసేసి ఈ విధంగా పప్పు అయితే ఉడికిపోతుందండి మెత్తగా. సో చూసారు కదా, ఆకు మొత్తం మెత్తగా కూడా ఉడికిపోతుంది. ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఈ విధంగా మెత్తగా పప్పు గుత్తితోటి కానీ లేకపోతే గుంతగరిటెతోటి కానీ బాగా వెనుపుకోవాలి. ఉప్పు కనుక చాలనట్టు ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కూడా కలుపుకోండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి, హై ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇంట్లో అయితే చేసి పెట్టండి. అసలు ఈ కూర అనేది వాసన అనేది కానీ ఏది రాదు, మనకి నార్మల్ ఆకుకూరలు ఎలా ఉంటాయో అంతకంటే బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కూడా ఎనుపుకున్న తర్వాత ఇక లాస్ట్ ఫైనల్ తాలింపు పెట్టేసుకోవడమే. ఈ విధంగా కళాయి పెట్టేసి మనకి పప్పుకు సరిపడా ఆయిల్ని అయితే వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనకి పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, ఇంకా కొంచెం మినపప్పు. ఈ విధంగా వేయించుకున్న తర్వాత 2-3 నలగగొట్టిన చిన్నులపాయలను అయితే వేసుకుంటున్నాను. పప్పులో చిన్నులపాయల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఒక ఉల్లిపాయను కూడా పొట్టు తీసి కట్ చేసి వేయండి. ఉల్లిపాయ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తిరగమాతలో మనకి పప్పులో వేసినప్పుడు. సో మంచి కలర్ఫుల్ ఇంకా టేస్ట్ కోసం అనేది మనం ఉల్లిపాయ అయితే యాడ్ చేస్తాము. సో ఈ విధంగా ఉల్లిపాయ మొత్తం కూడా అంతా వేగిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ప్రాసెస్ అనేది కరెక్ట్గా చేస్తే మనకు పప్పు అనేది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. తాలింపులో వెల్లిపాయ మరియు ఉల్లిగడ్డ అనేది చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత మనకి 2-3 రెమ్మల కరివేపాకును అయితే వేసుకోండి. కరివేపాకుని ఈ విధంగా ఉల్లిపాయలు వేసిన తర్వాత వేసుకుంటే మనకి చిందకుండా అయితే ఉంటుంది, చిట్లకపోకుండా. మీ దగ్గర కొత్తిమీర కనుక ఉంటే కొత్తిమీర కనుక కొంచెం యాడ్ చేసుకోండి, స్మెల్ అనేది బాగుంటుంది. ఈ విధంగా మొత్తం అంతా వేగిన తర్వాత మనకి ముందుగానే ఎనుపుకున్న పప్పులోకి పోసేసి వాటర్ని కూడా కొంచెం తొలుపు చల్లి పోసుకొని 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచి బాగా మరిగించండి. లేకపోతే పప్పు అనేది చద్ది వాసన వస్తుంది, వాటర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి. పప్పు ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు చాలా బాగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా పోస్ట్ చేశానని చెప్పాను కదా, తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.